హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక తప్పక తెలుసుకోవాలి అంటూ పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో దశాబ్దాల కాలం పాటు అంకిత భావంతో పనిచేసి సమాజ సేవలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పదవి విరమణ అనేది కేవలం వారి యొక్క అధికార విధుల నుంచి ముగింపు మాత్రమే తప్ప చట్టబద్ధంగా సంపాదించుకున్న హక్కులు ముగింపు కాదు అని మనందరం గుర్తుంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ప్రారంభం అయ్యే జీవితం ఒక కొత్త మలుపు మాత్రమే. అది ఎంతో గౌరవప్రదంగా సాగాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన యవ్వనాన్ని, శ్రద్ధను దేశ అభివృద్ధికి ధారపోసినందుకు గాను ప్రభుత్వం వారికి కల్పించే పెన్షన్, గ్రాట్యుటీ, అలాగే ఫ్యామిలీ పెన్షన్ మరియు పెన్షన్ కమ్యుటేషన్ వంటి సదుపాయాలేవి గూడా ప్రభుత్వం ఇచ్చే దానాలు కావు. అవి ఆ ఉద్యోగికి రాజ్యాంగబద్ధంగా మరియు చట్టబద్ధంగా పొందేటటువంటి ప్రాథమిక హక్కులు. మరి ఈ యొక్క ప్రయోజనాలను సకాలంలో మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందటానికి ప్రతి పెన్షనర్‌కు తన హక్కులపై పూర్తి స్థాయి అవగాహన ఉండటం అత్యంత అవసరము. చాలా సందర్భాల్లో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, లేదా నిబంధనల పట్ల అజ్ఞానం కారణంగానో ఎంతోమంది వృద్ధ పెన్షనర్లు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పొందటంలో తీవ్రమైన ఆలస్యం ఎదుర్కొంటూ ఉన్నారు. లేదా కొన్నిసార్లయితే తమకు తెలియకుండానే తమ హక్కులను కోల్పోతూ ఉన్నారు. అందుకే ప్రతి పెన్షనరు మరియు వారి మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే ఉత్తర్వులను, జీవోలను, మారుతున్న పెన్షన్ నిబంధనలను మరియు తమకు ఉన్న ఫిర్యాదులను పరిష్కార మార్గాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం వారి బాధ్యత కూడా. పెన్షనర్లకున్న ప్రధాన హక్కుల గురించి మనం లోతుగా చర్చిస్తే ప్రతి నెల ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో అంటే సాధారణంగా నెల మొదటి తేదీన తమ నెలవారీ పెన్షన్‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందే తిరుగులేని హక్కు వారికి ఉంది. మరి పెన్షన్ అనేది కేవలం బ్రతుకు తెరువుకు ఇచ్చే డబ్బు మాత్రమే కాదు. అది ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైనటువంటి సామాజిక భద్రత. అయితే పెన్షన్ లెక్కింపు ప్రక్రియ అంటే రిటైర్మెంట్ సమయంలో వేతన స్థిరీకరణలో ఏవైనా పొరపాట్లు జరిగినట్లు మీకు అనిపిస్తే, ఆ యొక్క గణాంకాలపై సంబంధిత ట్రెజరీ లేదా అకౌంట్స్ జనరల్ అధికారులకు విచారణ కోరే సమయం విచారణ కోరే మరియు సవరణ చేయమని అడిగే పూర్తి హక్కు అయితే పెన్షనర్లకు ఉంటుంది. ఏజీ అధికారులను మీరు ఏమైనా తప్పులుంటే దాన్ని సరిదిద్దమని అడిగేదానికి 100% మీకు రైట్ ఉంటుందన్నమాట. అలాగే సర్వీస్ నిబంధనల ప్రకారంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రాట్యుటీ రూపంలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. పెన్షన్ కమ్యుటేషన్ ద్వారా తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకొని ముందస్తు నగదు పొందే వెసులుబాటు కూడా చట్టబద్ధంగా అయితే కల్పించబడింది. మరీ ముఖ్యంగా నిత్యం పెరుగుతూ ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రకటించే డియర్‌నెస్ రిలీఫ్ లేదా కరువు భత్యం పెంపుదలను తమ పెన్షన్‌కు జత చేయించుకునే హక్కు ప్రతి పెన్షనర్‌కు ఉంటుంది. ఒకవేళ పెన్షన్ చెల్లింపులలో అకారణంగా ఆలస్యం జరిగినా, లేదంటే అధికారుల నుండి సరైన స్పందన లేకపోయినా, జిల్లా ట్రెజరీ అధికారులను సంప్రదించి లేదా లోక్ అదాలత్ వంటి నివేదికల ద్వారా న్యాయం కోరే అధికారం పెన్షనర్లకుంది. పెన్షనర్ మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి ఫ్యామిలీ పెన్షన్ అనేది గొప్ప నిబంధన అమల్లో అయితే ఉంది. పెన్షనర్ మరణానంతరం వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు ఈ యొక్క పెన్షన్ పొందే హక్కు ఉంటుంది. ఇందులో మొదటి ప్రాధాన్యత జీవిత భాగస్వామికి ఉంటుంది. మరి జీవిత భాగస్వామి లేని పక్షంలో లేదా వారు కూడా మరణిస్తే వివాహం కాని కుమార్తెలకు, వితంతులైన కుమార్తెలకు లేదా చట్టబద్ధంగా విడాకులు పొందినటువంటి కుమార్తెలకు ప్రభుత్వం కొన్ని నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ అయితే వర్తింపజేస్తుంది. ఇది మహిళకు ఇచ్చే పెద్ద సామాజిక మద్దతు. దీనికంటే ముఖ్యంగా శారీరక లేదా మానసిక వైకల్యం ఉండి తమంతట తాము సంపాదించుకోలేని స్థితిలో ఉన్న కుమారుడు లేదా కుమార్తెకు ఆ తల్లిదండ్రులు అంటే పెన్షనర్లు
లేని లోటు తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వం వారికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ అనేది అందజేస్తుందనమాట. ఎటువంటి షరతులు లేవు. వికలాంగ, హ్యాండిక్యాప్ పిల్లలకి. ఇది మానవీయ కోణంలో రూపొందించబడినటువంటి అత్యంత విశిష్టమైన హక్కు. ఈ సౌకర్యాన్ని పొందటానికి సరైన మెడికల్ సర్టిఫికేట్స్ మరియు వారసత్వ పత్రాలను సిద్ధం చేసుకొని ఉండడం ప్రతి పెన్షనర్ యొక్క బాధ్యత. అయితే పెన్షన్ అనేది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు. అది ఒక తరం చేసిన సేవకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం. కాబట్టి పెన్షనర్లు తమ హక్కులను తెలుసుకొని ఎటువంటి మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసరంగా వేచి ఉండకుండా తమ పనులను వేగవంతం చేసుకోవాలి. డిజిటల్ కాలంలో ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం వంటి ప్రక్రియలు కూడా సులభతరమయ్యాయి. వీటిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా పెన్షన్ అనేది ఈ మేరకు ఆగిపోకుండా చూసుకోవచ్చు. పెన్షనర్ల హక్కుల పరిరక్షణే వారి జీవిత విశ్రాంత జీవితానికి నిజమైన భరోసా అనైతే చెప్పవచ్చు. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారు పొందే పెన్షను, గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు, వారి చట్టబద్ధమైన హక్కులు. పెన్షన్ అనేది సామాజిక భద్రతకు గుర్తు. పెన్షనర్లు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉంటేనే ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అయితే పొందగలుగుతారు. అలాగే పెన్షనర్ మరణం తర్వాత భార్య లేదా భర్తకు, ఆ తర్వాత అర్హులైన కుమారులకు లేదా వికలాంగులైన పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనలు అన్నిటినీ రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా అయితే పనిచేస్తాయని చెప్పవచ్చు.